ప్రేమ. ఆ కలవరిలోని యేసు ప్రేమ. ఇటు గొప్ప ప్రేమని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తుంది. ఇది ఎంత గొప్ప రక్షణ, అవునా కదా? ఈ రక్షణ నీ నీతిని బట్టి, నీ యథార్థను బట్టి రాలా, ఆయన కృపను బట్టి వచ్చింది. ఎవరు కృప అండి? ఎవరు కృప? దేవుని యొక్క కృపను బట్టి మనకి ఏమొచ్చింది? గొప్ప రక్షణ వచ్చింది. అయితే బైబిల్లో తెలియజేస్తున్నటువంటి మాటను బట్టి ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినదా ఎలాగ తప్పించుకుంటామండి? అస్సలు జరిగే పరిస్థితే కాదు. ఆయన రక్షించుటకి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడమే కాదు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమని వెల్లడిపరిచాడు. ఆ ప్రేమను మనం స్వీకరించుకొని ఆయనకు కృతజ్ఞతా భావముగా ఉంటున్నామా, జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి.